నా దుబే రీప్లేస్మెంట్ గురించి చాలా చర్చలు జరిగినాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా చాలా డిసప్పాయింటెడ్గా మాట్లాడాడు. ఎందుకంటే ఇక్కడ మనం జరిగిన తప్పు ఏంటంటే రూల్ ప్రకారం చూసుకుంటే ఒక ఆల్రౌండర్ ఇంకో ఆల్రౌండర్ని రీప్లేస్ చేశాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ బౌలింగ్ ఆల్రౌండర్తో రీప్లేస్ చేయడం జరిగింది. దుబే బ్యాటింగ్ ఆల్రౌండర్, హర్షిత్ రాణా బౌలింగ్ ఆల్రౌండర్. సో ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ జరిగింది. ఇక్కడ మనం మ్యాచ్ గెలిచాం కాబట్టి ఏం ప్రాబ్లం కాంట్రవర్సీ క్రియేట్ కాలేదు మన సైడ్ నుంచి, ఇండియా సైడ్ నుంచి. కాకపోతే ఇంగ్లాండ్ క్యాంప్లో చాలా కాంట్రవర్సీ అయితే ఇంగ్లాండ్ సైడ్ నుంచి కానీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఐసీసీఐ కూడా దీని గురించి డిస్కస్ చేసి ఆ రూల్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇంజురీ అయితే సేమ్ బ్యాటింగ్ ఆల్రౌండర్నే తీసుకురావాలి, బౌలింగ్ ఆల్రౌండర్ ఇంజురీ అయితే సేమ్ బౌలింగ్ ఆల్రౌండర్నే తీసుకురావాలి. అదే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అంటే. సో ఇదైతే నేను అనుకుంటున్నాను. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.